హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్ ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2026 సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయినాయి. వాటిని ఎలా చూడాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసి మన క్యాండిడేట్ ఐడి అండ్ మన పాస్వర్డ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. దాంతో మన లాగిన్ ఓపెన్ అవుతుంది. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ముందుగా మనం మన ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజరు ఓపెన్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్. ఓకే, దీంట్లో మనం ఏపీ టెట్ అని సెర్చ్ చేయాలి. ఏపీ టెట్ అని సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ ఒక ట్యాబ్ వస్తుంది. ఫస్ట్ ఈ ట్యాబే మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అని దానిపైన ఇంటుని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, క్యాండిడేట్ లాగిన్. ఈ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూసినట్లయితే మీరు ఎంటర్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అనేది ఇవ్వాలి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేశాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసేసాను. ఇక్కడ ఇప్పుడు క్యాప్చా ఇవ్వాలన్నమాట. పక్కన ఏ క్యాప్చా ఉంటే అది ఇచ్చేయాలి. ఇక్కడ ఉన్న నెంబర్ని క్యాప్చా కోడ్గా ఎంటర్ చేయాలి. ఓకే, మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే అండి, ఇక్కడ సర్వీసెస్ అనే ట్యాబ్ కనపడుతుంది కదా, ఆ సర్వీసెస్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. సర్వీసెస్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే మనకి అబ్జెక్షన్ ఎంట్రీ, అబ్జెక్షన్ రిపోర్ట్, రెస్పాన్స్ షీట్, ప్రింట్ టెట్ అప్లికేషన్, టెట్ ఆల్ టికెట్, ఇప్పుడు మీకు కనపడింది కదా రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని మనం ఇలా పక్క జరుపుకుంటే వ్యూ అనేది కనపడుతుంది అనమాట. ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయాలన్నమాట. వ్యూ పైన క్లిక్ చేయాలి. వ్యూ పైన క్లిక్ చేస్తే రెస్పాన్స్ షీట్ అనేది ఇలా వస్తుందన్నమాట. అర్థమైందా? ఇలా వస్తుంది. ఓకే, మనకి అన్ని క్వశ్చన్లు ఉంటాయి. క్వశ్చన్లకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది రైట్ ఆప్షన్, ఇక్కడ ఉన్నది మనం పెట్టిన ఆప్షన్ అనమాట. అర్థమవుతుందా? చూసిన ఆప్షన్ ఎక్కడ ఉంది, గ్రీన్ కలర్లో టిక్ చేసి ఉన్నది అది రైట్ ఆన్సర్, అంటే కీ ఆప్షన్. అది మనం చూజ్ చేసుకున్న ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. దీన్ని బట్టి మనకి మార్క్స్ అయితే దాంట్లో డిస్ప్లే కావు. మొత్తం మనం ఎన్ని కరెక్ట్ అనేది మనం మొత్తం కౌంట్ చేసుకోవచ్చు అనమాట. అది ఓకే, అర్థమైందండి రెస్పాన్స్ షీట్ని ఎలా చూడాలో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎస్ ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్.